హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత రష్యా మంచి మిత్ర దేశాలు. రెండు దేశాల మధ్య అనేక రక్షణ రంగ ఒప్పందాలు ఉన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి అనేక ఆయుధాలను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. తాజాగా తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ TU-160M వైట్ స్పాన్ స్ట్రాటజిక్ బాంబర్ను భారత్కు అందించేందుకు రష్యా అంగీకరించింది. రష్యా 20 ఏళ్ల కిందనే మొదటిసారి ఇండియాకు TU-22M3 బాంబర్ను ఆఫర్ చేసింది. అయితే ఎక్కువ ధర కారణంగా ఆ డీల్ ముందుకు సాగలేదు. ఇప్పుడు మరో స్ట్రాటజిక్ బాంబర్ను రష్యా మన దేశానికి ఆఫర్ చేస్తోంది. TU-160M భారతదేశం లాంగ్ రేంజ్ మిలిటరీ క్యాపబిలిటీస్ని భారీగా పెంచుతోంది. ఇవి భారత వైమానిక దళం విస్తృతమైన ప్రాంతాలను కవర్ చేయడానికి ఇండో పెసిఫిక్ ప్రాంతం అంతటా బలమైన రక్షణ అందించేందుకు ఉపయోగపడుతున్నాయి. వీటికి అదనంగా అణు సామర్థ్యం ఉన్న మిసైల్స్తో వచ్చే TU-160M యాడ్ అవుతుంది. దీంతో ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ల్యాండ్, సీ బేస్డ్ న్యూక్లియర్ ఫోర్సులకు మూడో శక్తి ఎయిర్ బేస్డ్ కూడా జతవుతుంది. TU-160M అనేది రష్యా ఐకానిక్ TU-160 స్ట్రాటజిక్ బాంబర్ అడ్వాన్స్డ్ వెర్షన్. దీన్ని విమానాల తయారీ సంస్థ టుపోలెవ్ నిర్మించింది. దీన్ని రష్యాలో వైట్ స్వాన్ అని, నాటోలో బ్లాక్ జాక్ అనే కోడ్ నేమ్తో పిలుస్తారు. ఈ బాంబర్కు అద్భుతమైన సామర్థ్యాలు ఉంటాయి. అవేంటంటే TU-160M ఒకసారి ఇంధనం నింపితే 12,000 కిలోమీటర్లు నాన్ స్టాప్గా ఎగురుతుంది. సుదూర లక్ష్యాలను సులభంగా చేరుకుంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బాంబర్లలో ఒకటి. గంటకు 2,220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. ఇది 12 లాంగ్ రేంజ్ క్రూయిజ్ లేదా షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్ మోయగలదు. బాంబర్లో ఇంప్రూవ్డ్ ఏవియానిక్స్, నావిగేషన్, రాడార్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఒరిజినల్ మోడల్ కంటే 60% ఎక్కువ సమర్థవంతమైంది. ఇందులో 4 సిబ్బంది ఉండొచ్చు. 4 ఆఫ్టర్ బర్నింగ్ టర్బో ఫ్యాన్ ఇంజన్లతో పనిచేస్తుంది. TU-160M ఎక్కువ సమయం ఫీల్డ్లో పనిచేస్తుంది. పవర్ఫుల్ అఫెన్సివ్ క్యాపబిలిటీస్ ప్రదర్శిస్తోంది. ఎయిర్ ఫోర్స్, నావికా దళానికి TU-160M కలిస్తే భారతదేశ ఎయిర్ డిఫెన్స్ స్ట్రాటజిక్లో భారీ మార్పులైతే వస్తాయి. ఎక్కువగా వెల్-స్టైల్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్పై ఆధారపడుతుంది. అయినప్పటికీ TU-160M సామర్థ్యాలు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తూ ఉంటాయి. TU-160M 12,000 కిలోమీటర్ల పరిధి న్యూక్లియర్ మిసైల్ను మోసుకు వెళ్లగల సామర్థ్యంతో ఇండో పెసిఫిక్ ప్రాంతం అంతటా భారత్ బలపడుతుంది. TU-160M అణు సామర్థ్యం భారత న్యూక్లియర్ ఆర్సెనల్లో మూడో శక్తిని చేరుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశం ల్యాండ్ బేస్డ్, సీ బేస్డ్ వ్యవస్థలు మాత్రమే కలిగి ఉంది. TU-160M వంటి భారీ బాంబర్లకు ఎక్కువ పెట్టుబడి, ప్లానింగ్ అవసరం. TU-160M విలువ సుమారు $160 మిలియన్ ఉంటుంది. అలానే ఈ పెద్ద బాంబర్లకు సపోర్ట్ చేయడానికి భారతదేశం తన వైమానిక స్థావరాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో హ్యాంగర్లను నిర్మించడం, రన్వేలను విస్తరించడం, మెయింటెనెన్స్ ఫెసిలిటీలు ఇటువంటివన్నీ ఉన్నాయి. TU-160Mని ఆపరేట్ చేయడానికి పైలట్లు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. ఇది నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. TU-160M కొనుగోలు నిర్ణయం భారతదేశం దీర్ఘకాలిక రక్షణ వ్యూహానికి అనుగుణంగా ఉండాలి. బాంబర్ రేంజ్, అణు సామర్థ్యం భారతదేశం శక్తిని బలోపేతం చేయగలిగినప్పుడు ప్రయోజనాలు, ఖర్చు గురించి కూడా IAF ఆలోచించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని